మీరు ప్రతి చిన్న తలనొప్పికి మందులు వాడుతున్నారా? దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మీ నల్లబోతు శరత్ చంద్ర కుమార్, సీనియర్ న్యూరాలజిస్ట్ ఇన్ గుంటూరు, చంద్ర హాస్పిటల్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అంటారు. ఈ మందులు ఎక్కువగా వాడటం వల్ల, అంటే ఆల్మోస్ట్ నెలకి ఒక 10 నుంచి 15 టాబ్లెట్లు తలనొప్పికి యూజ్ చేయటం వల్ల తలనొప్పి అనేది ఇంకా పెరిగిపోతుంది. ఆ తలనొప్పి అనేది కంట్రోల్ కాదు. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, రీనల్ ఫెయిల్యూర్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ తలనొప్పి అనేది ఏ రకమైంది, ఎలాంటిది అని తెలుసుకొని డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే వాడాలి. ఇప్పుడు నేను కొన్ని సివియర్ హెడేక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సివియర్ హెడేక్స్ అంటే అలాంగ్ విత్ హెడేక్ సమ్ సిమ్టమ్స్ విల్ బి దేర్. అంటే ఫస్ట్ వచ్చేసి థండర్ క్లాప్ హెడేక్ అంటాం. అంటే మీకు జీవితంలో ఎప్పుడూ లేనంత సివియర్, అతి దారుణమైన తలనొప్పి వస్తుంది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి తలనొప్పితో పాటు జ్వరము, వాంతులు ఇవి కూడా ఉంటాయి. మెడనొప్పి కూడా ఉంటుంది. ఇది మెనింజైటిస్ అంటారు. అట్లాగే తలనొప్పితో పాటు ఒకవైపు కాలు చేయి పడిపోవటం, ఒకవైపు కాలు చేయి తిమ్మిరిగా రావటం ఉండే ప్రమాదం ఉంటుంది. ఇవి స్ట్రోక్ లక్షణాలు. అందువల్ల ప్రతి తలనొప్పిని ఒకే రకంగా తీసుకోకుండా తలనొప్పి వచ్చిన ప్రతి వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన మంచి సలహాలు తీసుకొని సరైన వైద్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఓన్ మెడికేషన్స్, సొంతగా మందులు వాడుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.